ఎక్కడి నుంచి వచ్చారు మేడం? గుంటూరు సార్. ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ మా బాబుని చూపించట్లేదు సార్ 3 ఇయర్స్ నుంచి. సో బాబు కోసం మాట్లాడదామని వచ్చాం నారా లోకేష్ దగ్గరికి, సార్ దగ్గరికి. నారా లోకేష్ గారు మీ పరిస్థితుల్ని ఆయన చూడగలరని అనుకుంటున్నారా? ఖచ్చితంగా టేకప్ చేస్తారని అనుకుంటున్నాను సార్. అసలు ఎందుకు నారా లోకేష్ గారిని ఎంత నమ్ముతున్నారు? అంటే న్యూ గవర్నమెంట్ వచ్చింది కదా, సో డెఫినెట్గా చేస్తాడన్న హోప్. సో దట్స్ వై ఐ కేమ్ ఫ్రమ్ గుంటూరు నుంచి వచ్చాం. వైసీపీ పాలనలో మీ ప్రాబ్లమ్స్ ఎందుకు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే వెళ్ళాం కానీ త్వరగా మాకు న్యాయం జరగలేదు సార్. అంటే చాలాసార్లు కోర్టుకు కానీ అన్నీ అటెంప్ట్ అయ్యాము, బట్ ఎక్కడా న్యాయం జరగలేదు సార్. కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి లోకేష్ గారు చేస్తారన్న హోప్. మీ సమస్యలు కానీ ఏదైనా పరిష్కరించలేదా మీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు? ఏం లేదు సార్. దిశ పోలీస్ స్టేషన్కి అలా అన్నీ వెళ్ళాము, ఇంకా ఎక్కడా మాకు న్యాయం జరగట్లేదు. సో లాస్ట్ అండ్ ఫైనల్ లోకేష్ గారి దగ్గరికి వెళ్తే న్యాయం చేస్తారని సార్ దగ్గరికి వచ్చి. ఈ ప్రభుత్వం వల్ల మీకు ఏమైనా లాభం ఉంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను. అంటే నిరుద్యోగులకి ఏమన్నా ఉద్యోగ అవకాశాలు కానీ, పింఛన్ పరంగా కానీ, డిఎస్సి రిలీజ్ చేశారు. యాక్చువల్లీ అది బీఈడీ అయిపోయింది. సో హోప్ ఉందన్నమాట, మంచిగా ఉంటుంది రాబోయే రోజుల్లో అని. మరి చంద్రబాబు గారు చెప్పినట్లనే చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? వీఆర్ వెరీ హ్యాపీ సార్. జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా చేసాం ప్రజలకు, ప్రజలు మమ్మల్ని మోసం చేశారని అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా ఏం చేశారండి. ఇప్పుడు రోడ్లు సిస్టమ్ చూస్తున్నారు కదా, ఎంత ఇదిగా ఉంటున్నాయో. సో మ్యాక్సిమం ఏమీ చేయనట్టే. ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి? గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరిగింది. ఆ రాక్షస పరిపాలన ప్రజలందరూ కూడా సాగనంపేశారు. ఇప్పుడు ప్రజా పరిపాలన జరుగుతుంది కాబట్టి లోకేష్ గారిని అభినందిద్దామని వచ్చామండి. ఇప్పుడు లోకేష్ గారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లోకేష్ గారిని చాలా ఆరోపణలు చేశారు పప్పు అని చెప్పేసి. అదే పప్పు ఈరోజు మంగళగిరిలో గెలిచేసి అతి మెజార్టీతో గెలిచారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు లోకేష్ గారిని ఎన్ని రకాలుగా విమర్శించారో అన్ని విమర్శలను కూడా ఆయన తీసుకోవడం, ఆ విమర్శలనే ఆయన మెట్లుగా మలుచుకుని అక్కడ మంగళగిరిలో పాగా వేయడం జరిగింది. ఏదైనా ఎవరు పప్పు ఎవరు నిప్పు అన్నది ప్రజలు నిరూపించారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి రేపు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకుండా ప్రజలు బుద్ధి చెప్పారు. ఇకనైనా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరిని కూడా విమర్శించకూడదు. నేను ఒక లెటర్ రాశాను, స్పీకర్కి ఒక లెటర్ రాశాను. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే అసెంబ్లీ అడుగు పెడతారు, లేకపోతే రాను అంటున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? యాక్చువల్గా ఆయన అధికారంలో ఉంటే ఒక రూల్ మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షంలో ఉండగా ఒక హోదా మాట్లాడుతున్నాడు. ఏదేమన్నా శాసనసభకు సంబంధించిన రూల్స్ ఉన్నాయి. 1/10 మెజార్టీ ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారన్నది ఒక ఆర్టికల్ ఉంది. అది చూసినా కళ్ళు తెరుచుకోవాలని చెప్తున్నాం. ఆయనకి నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితి అయింది. ఎందుకు ఆయన ఇంకా ఎందుకని మారలేకపోతున్నాడు అనుకుంటున్నారు? ఆయన ఒక సైకో కాబట్టి ఏంటంటే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆ సామ్రాజ్యమే ఆయన అంతా ప్రపంచం అనుకున్నాడు. నూతిలో కప్ప ఎలా ఉంటుంది, ఇదే ప్రపంచం అనుకుంటుంది. అలా బతికేస్తాడు ఈ 5 సంవత్సరాలు. అందుకు ఇప్పుడు పబ్లిక్లోకి రావాలంటే ఇబ్బంది కాబట్టి ఏదో వంక ప్రతిపక్ష హోదా అలాగే ఇవ్వరు కాబట్టి ఆ విధంగా తప్పింది తిరుగుదామని చెప్పి ఆయన ఉద్దేశం. ఇప్పుడు నిధులు రాకుండా పోలవరానికి ఆయన అడ్డుకుంటున్నారు కదా, లెటర్ రాశారు సెంట్రల్ గవర్నమెంట్కి, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు పోలవరం సంబంధించి 70% పూర్తి చేసిన విషయం అందరికీ తెలుసు. అది ఎక్కడైతే పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్రూరంగా ఎటువంటి నిధులు మంజూరు చేయించకుండా వాళ్ళు ఏదైతే మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఉందో వాళ్ళకి సంస్థకు దోచిపెట్టడానికే రీటెండరింగ్ అని పెట్టి ఏదో ఉద్ధరిందామని చెప్పి చేశాడు. అందులో అటర్ ఫ్లాప్ అయ్యాడు. కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది. ఇవన్నీ ప్రజలు అందరికీ తెలిసింది. అందుకే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. ఒక్క పోలవరానికే నిధులు రానికుండా చేస్తున్నాడు కదా, ఆయన 3 రాజధానులు చేస్తా అన్నాడు కదా, దాని గురించి ఏం చెప్తారు? ప్రజలు తెలిసిపోయింది కదండి, ఆయన 3 రాజధానులు చేస్తాడా, పోలవరం కడతాడా అన్నది అన్నీ కూడా తెలిసిపోయాయి కాబట్టి ఈ విధంగా బుద్ధి చెప్పారండి ఈ రోజున ఆయనకి. కర్ణాటక పారిపోయాడుగా, ఇంకో ప్యాలెస్ పారిపోయాడుగా, ఏమంటారు దాని గురించి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉందండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రభుత్వం ఉందండి. ఆయనకి 2 చోట్ల కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రశాంత వాతావరణంలో ఇప్పుడు దాకా అలాగే అందులోకి అడుగు పెట్టలేదు. గతంలో సీఎం కాకముందు ఏ విధమైన రాష్ట్రాలన్నీ కొనసాగించాడు, అవన్నీ కొనసాగించుకోవడానికి బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్యాలెస్ల గురించి ఏం చెప్తారు?
ఇన్ని ప్యాలెస్లు కడుతున్నారు కదా, ఇప్పుడు ఈ ప్యాలెస్లు కదా అవన్నీ పార్టీ కార్యాలయాలు. ఇప్పుడు ప్రజలందరినీ నమ్మించి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతా అన్నాడు. ప్రజలందరూ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడుతుంటే అంటే ఎయిర్పోర్ట్ వస్తుంది అనుకున్నారు. తీరా చూస్తా ఈ పార్టీ కార్యాలయాలు కట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడైతే పూర్తి స్థాయిలో పార్టీ కార్యాలయాలు ఉన్నాయో అన్నింటినీ కూడా పిల్లల హాస్టల్కి కానీ హాస్పిటల్కి కానీ ఉపయోగించుకోమని చెప్పి కోరుతున్నాం.